హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ 3వ నోటిఫికేషన్కి సంబంధించి మరి అలర్ట్ అయితే రావడం జరిగిందండి. మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ అంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అందరికీ కూడా ముందుగానే చెప్తున్నాను ఏంటంటే, మీరు ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? సమయం కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇటీవల హైకోర్టు ఎగ్జామ్లో కూడా చాలామంది ఇబ్బంది పడింది ఎక్కడ అంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా టైం ఇస్తారనుకున్నారు చాలామంది. విత్ ఇన్ నోటిఫికేషన్ వచ్చినటువంటి 40 డేస్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో అసలు టైమే సరిపోలేదండి. నిజంగా చెప్తున్నాను, ప్రిపరేషన్కే టైం సరిపోలేదు. కాబట్టి ముందుగానే చెప్తున్నాను మీ అందరికీ కూడా. సో మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకి ఏప్రిల్ మిడిల్లో ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి టైంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా? సో ఎవరైతే ఈ టైంని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకుంటారో సో ఉద్యోగం సాధించే అవకాశం పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నా వంతుగా మీకు కూడా ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్లాసెస్ రూపంలో కూడా అందజేస్తాను. మన ఆన్లైన్ కోర్సు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా అందజేసాము. ఈరోజు ఫెస్టివల్ ఆఫర్ ఉందండి. ఓకేనా? 6 months వ్యాలిడిటీతో చాలా తక్కువ కాస్ట్తో మీకైతే అందిస్తున్నాము. ముందుగా వివరాలు చూసి కంటెంట్లోకి వెళ్దాము. సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్ ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్ 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్, చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఎలాంటి బుక్స్ చదవాలి అనేటువంటి ఒక వీడియో చేశానండి. అందులో నాకు ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే, సాధారణ డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి? ఓకేనా? వాటి పూర్తి వివరాలు మాకు కావాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడిగారండి. మరి వారి కోసము ఈ వీడియో. సాధారణ డిగ్రీ అంటే ఏంటి? BA, బీకామ్, BSc, B.Pharmacy, ఓకేనా, బీటెక్. ఓకే, వీరంతా కూడా సాధారణ డిగ్రీ హోల్డర్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి స్పెషల్ క్వాలిఫికేషన్ వీటికి అవసరము లేదు. ఓకే, మరి వాటన్నిటి గురించి కూడా వయసు ఎంత ఉండాలి? వయసు వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా వీటికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? అర్హత ఎనీ డిగ్రీ. ఓకే, ఎనీ డిగ్రీ. పరీక్షా విధానం వచ్చేసి మనకు ఆఫ్లైన్ మోడ్లో అయితే కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ కాదండి. ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు కాబట్టి OMR షీట్ బేస్డే మనకు ఉంటుంది. ఆఫ్లైన్లో పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అని అంటాము. ఓకే, 1 by 1 చూద్దామండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ సిలబస్ ఫర్ జనరల్ పోస్ట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అండి. చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు గ్రేడ్ 5. సో దీనికి మరి పేపర్ పార్ట్ A, పార్ట్ B అని ఉంటుందండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, పాలిటిక్స్ అనేది మనకు ఉంటాయి. 75 మార్కులు. మొత్తము 150 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో లాస్ట్ 2 నోటిఫికేషన్లలో కూడా మనకి నెగిటివ్ మార్క్ అనేది ఉంది. సో ఈసారి కూడా మ్యాక్సిమం 100% నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 1 mark విల్ బి అవార్డెడ్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ 0.25 నెగిటివ్ మార్క్స్. అంటే
4 తప్పులు కనుక మీరు చేశారనుకోండి 1 మార్కు. సో గోవిందా. ఓకే, మరి ఇక్కడ సిలబస్ కనుక చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి, ఓకే, సబార్డినేట్ సర్వీసెస్ పార్ట్ ఏ అందరికీ సేమ్ అండి. 20 రకాల కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అందరికీ పార్ట్ ఏ సేమ్. చూద్దాం. జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ కాంప్రహెన్షన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతారండి కొన్ని క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అయితే ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. స్టేట్కి సంబంధించినవి కూడా మనము చదువుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ వరకు వస్తాయి మనకి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద డే టు డే లైఫ్, అంటే ఏంటి, నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత. సో నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ చెప్పానండి, చాలా అంటే చాలా. సో దాదాపు ఒక 1000 క్లాసెస్ వరకు ఉంటాయి మన ఛానల్లో, ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. చాలామంది అభ్యర్థులకు మన ఛానల్ నుంచి జాబ్స్ వచ్చాయి లాస్ట్ టైం, తెలుసా, చాలా అంటే చాలామందికి ఫస్ట్ అండ్ సెకండ్ నోటిఫికేషన్స్లో. మరి ఈసారి ఇంకా ఎక్కువ మందికి జాబ్స్ రావాలనే ఉద్దేశంతో కోర్స్ అయితే లాంచ్ చేశామండి. ఆల్మోస్ట్ ఒక 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. మ్యాక్సిమం తీసుకోండి ఫ్రెండ్స్, పండుగ ఆఫర్ ఉంది కాబట్టి. ఓకే, మరి ఇక్కడ డే టు డే సైన్స్ అయితే ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతారు, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండి. ఓకే, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణం అనే అర్థము. పార్ట్ బి చూడండి ఫ్రెండ్స్, హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ అ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఏపీ, అంటే భారతదేశ చరిత్ర, ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర అడుగుతూనే ప్రత్యేక దృష్టితో ఏపీ చరిత్ర. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, 73, 74వ రాజ్యాంగ సవరణల గురించి క్వశ్చన్స్ వస్తాయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటే మెయిన్గా మనకు బడ్జెట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామాజిక సర్వే అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి రెండింటిపైన ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సొసైటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇష్యూస్, సమాజము, నెక్స్ట్ జస్టిస్ అంటే న్యాయము, హక్కులు. నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ, బైఫర్కేషన్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, విభజన చట్టము, అందులో ఉండేటువంటి సమస్యలు. కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నవరత్నాల గురించి అడుగుతారండి, సింపుల్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కూడా మనల్ని అడగడం జరుగుతుందండి. ఇవి పార్ట్ 1, పార్ట్ బి. ఓకేనా, ఇది దేనికోసం అండి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5. ఓకేనా, మరి నెక్స్ట్ సాధారణ డిగ్రీతో ఉన్నటువంటి మరొక ఉద్యోగము ఉమెన్ పోలీస్. ఓకేనా, ఉమెన్ పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ అంటారు. సేమ్ సిలబస్ అండి, ఇందులో చేంజ్ ఏమీ కూడా లేదు. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, పార్ట్ ఏ, పార్ట్ బి అండి. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. పార్ట్ ఏ సేమ్ అండి, ఇందులో చేంజెస్ అయితే లేవు. పార్ట్ బి కూడా సేమ్, అసలు ఇందులో కూడా ఎలాంటి చేంజెస్ అయితే లేవు. యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్ అయితే ఇక్కడ ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సాధారణ డిగ్రీతో ఉన్నటువంటి మరొక ఉద్యోగం అంటే సేమ్, దీనికి కూడా 150 మార్కులకు గాను ఉంటుందండి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పార్ట్ ఏ సేమ్, 3 ఉద్యోగాలకు కూడా సేమ్ సిలబస్ ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి పార్ట్ ఏ, పార్ట్ బి, ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే మనకు కనిపించవు, అన్నీ కూడా క్లియర్గా సో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందుకే ఈ కేటగిరీ, ఈ యొక్క సాధారణ డిగ్రీతో ఉన్నటువంటి ఉద్యోగాలకు ప్రత్యేకంగా కోర్సు లాంచ్ చేశాము. ఓకేనా, జస్ట్ 500 అండి, ఎక్కువ కూడా లేదు, ఒక సినిమాకి వెళ్ళినంత కూడా కాదు మనకి. సో దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ మెటీరియల్, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తారు. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి PDF మెటీరియల్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంటుంది. ఓకేనా, యాప్లో చదువుకోవచ్చు, మీరు ఎప్పటికప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోవడానికి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కోర్సు వద్దు అనుకున్న వాళ్ళు మన బిడ్ బ్యాంక్స్ అయితే తీసుకోండి. ఓకే, బిడ్ బ్యాంక్స్ గురించి ఎండింగ్లో చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ అండి. సో ఈ యొక్క 3వ నోటిఫికేషన్లో అందరూ కూడా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.
గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి గాను మరి నిరుద్యోగ అభ్యర్థులకు అంతేకాకుండా నిరుపేద అభ్యర్థులకు పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేటగిరీ 1 కంప్లీట్ కోర్సు మరియు అన్ని కేటగిరీలకి పేపర్ 1కి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఇది కేవలం 500 రూపీస్కే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీకి అయితే అందచేయడం జరుగుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉంటాయి. అందరు గమనించాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో గైస్, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ ఇది. 2000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని కేవలము 500కే ఇస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి ముందు, మీకు కంపల్సరిగా నచ్చుతాయి. సో గైస్, మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయండి, పర్ఫెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు, అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? వాటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. యాప్లో చదువుకోవచ్చు మీరు ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, లేట్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.